స్టేడియం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏసీ స్టేడియం వర్కర్స్ నిరుపేదలైన వాళ్ళకే నెల సరిపడే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. గత 15 రోజుల నుంచి వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు పౌష్టికాహారం అందించడం జరిగింది. చివరి రోజైన సందర్భంగా నిరుపేదలైన వర్కర్స్ కు నెలకి సరిపడే నిత్యావసరాలు సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డివి సుబ్బారాజు, స్వర్ణ రమేష్ బాబు, కె జయదేవ్, ఎస్ రాఘవేంద్ర శెట్టి, మేకల నరేందర్ రెడ్డి తదితరులు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని చివరి రోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి అనంతరం అధ్యక్షుడు డివి సుబ్బారాజు మీడియాతో మాట్లాడారు. ప్రతిరోజు మనం వచ్చేటప్పటికి బెంచీలు వేయటం, కుర్చీలు వేయటం, అలాగే ఈ స్టేడియం మొత్తం క్లీన్ చేసే కార్యక్రమంలో ఈ నెలలోనే కాకుండా మనం చేసే ప్రతి ప్రోగ్రాంలో కూడా ముందుండి వాళ్ళకి చేదోడు వాదోడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని ఈ 6 మంది హౌస్ హోల్డింగ్ వర్కర్స్ పనిచేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి మా అసోసియేషన్ తరఫున నిత్యావసరకుల్ని ఇవ్వదలుచుకున్నాం. మనం ఇచ్చేది చిన్నదైనా వాళ్ళు చేసినటువంటి సేవలకి మనం ఇస్తున్నటువంటి ఈ చిన్న కానుకలను స్వీకరించవలసిందిగా అవుట్సోర్సింగ్ సిబ్బంది మిత్రులందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. గత నెల రోజులుగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ క్రీడాకారులకి పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ స్టేడియంలో అన్ని అసోసియేషన్స్ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ కార్యక్రమాల కొరకు మన అవుట్సోర్సింగ్ సిబ్బంది అయినటువంటి కొంతమంది వర్కర్స్ సహాయ సహకారాలు, చాలా ముఖ్యమైనటువంటి సహాయ సహకారాలు వాళ్ళు అందించారు. ప్రతిరోజు కూడా కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేసి మా కార్యక్రమాలు దిగ్విజయం చేయడానికి వాళ్ళు తమ వంతు పాత్ర పోషించారు. అందుకు కృతజ్ఞతగా ఆ వర్కర్స్ అందరికీ కూడా నిత్యావసర సరుకులను బియ్యం, చింతపండు, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాళ్ళ సేవలు ఎనలేనటువంటి సేవలు కాబట్టి వాళ్ళకి మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.